వందనాలండి. ఈరోజు జూన్ 18 మంచి ఉద్దేశాల గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా. మన అనుదిన జీవిత విధానంలో మంచి ఉద్దేశాలు కలిగి ఉండి స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారం వెళ్ళదలుచుకుంటే అది అంత సులభమేం కాదు. దేవుని శక్తితో మనం ఏమైనా చేయగలమనే నిశ్చయత మనకు ఉండాలి. అన్నీ చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. దేవుడు మాటిస్తున్నాడు. క్రీస్తుతో ఐక్యమై ఆయన శక్తి పొందుకుంటే ఆయన చిత్తం నెరవేరుస్తూ మనం రోజు ఎదుర్కొనే సవాళ్లను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఉద్దేశాలు మాత్రం మంచిగా ఉండాలి. మన నిర్ణయాలకు అనుగుణంగా వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటో మనం చూద్దాం. 1 by 1 నేను చెప్తూ ఉంటాను, మీరు గుర్తుంచుకోండి. మొదటిగా ఆయన మనకు ప్రభువుగాను రక్షకునిగాను నడిపించేవాడిగాను స్నేహితునిగాను సలహాదారునిగాను ఉండుటకు యేసుక్రీస్తు ప్రభువును మనలోకి ఆహ్వానించాలి. ప్రతి విషయంలోనూ ఆయన వైపు చూడటం అనేది మనకు ప్రధానంగా ఉండాలి. రెండవది, ఆత్మీయ జీవితంతో పాటు ప్రతి పరిధిలోనూ మన జీవితంలో ఎదుగుదల ఉండేటట్టుగా కష్టపడాలి. ప్రతి అంశంలోనూ ప్రభువును గనపరచాలి. మూడవది, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 10-11లో చెప్పబడినట్లు ఆసక్తితో వాక్యము అంగీకరించి అవి అన్నీ వాక్యానుసారంగా ఉన్నాయో లేదో అని బెరయ సంఘం వాళ్ళు పరిశీలించినట్టుగా మనం కూడా పరిశీలిస్తూ ఉండాలి. నాలుగవది, మనం సత్యం తప్పితే వేరే ఏది ఇతరులతో చెప్పకూడదు. కేవలం సత్యం మాత్రమే. క్రీస్తు కేంద్రీకృతమైన సువార్తను ప్రకటించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఐదవది, మన ఆత్మీయ జీవితంలో విజ్ఞాపన ప్రార్థనలు చాలా అవసరం. మనం ఎప్పుడు మన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి. 6, మన ఇరుగు పొరుగు వారు అవసరతలో ఉంటే సహాయపడటంలో ముందుండాలి. ఎదుటివారి అవసరతలు ఏమున్నాయో గమనించేవారిగా ఉండాలి. 7, మత్తయి 10:16లో యేసయ్య చెప్పినట్లు పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండాలి. యాకోబు చెప్పినట్లు ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించాలి. ప్రస్తుతం లోకమంతా చెడు చాలా విస్తరించి ఉంది. అందుకని మనల్ని మనం కాపాడుకోవాలి. 8, క్రీస్తు సారూప్యంలోనికి మారుట అనే అంశము మన జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుపై ఆధారపడాలి. ఆయన స్వరం వింటూ ఆయన నడిపింపు ప్రకారం ఉంటే మనం తప్పనిసరిగా మన ఉద్దేశాలు నెరవేరుతాయి. 9వది, మనలోని శరీర సంబంధిని సిలువ వేసి ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి. 10, మన సమయము సంపద సామర్థ్యాలు దేవుని రాజ్యంలో పెట్టుబడి పెడితే అవి నిత్యత్వంలో బహుగా ఫలంనిస్తుంది. దీనికి దేవుని జ్ఞానం కావాలి. మనము మన సంపద సమయము సామర్థ్యము దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టడం అంటే ఇహలోకంలో పెట్టాలి. మనము కొన్నిసార్లు ఇక్కడ ఫలం కనపడకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడు కదా. ఎప్పుడో ఒకసారి మనం విత్తనం పెట్టి వేస్తే తప్పనిసరిగా ఫలం వస్తుంది. 11, తిమోతికి పౌలు చెప్పినట్లుగా మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ మాదిరిగా ఉండి మన చుట్టూ అనుకూల పరిస్థితులు నెలకొల్పాలి. మనం ఎక్కడుంటామో అదే పరలోకంగా ఉండాలి. చివరిగా మన ఆత్మీయ శారీరక భావోద్రేకాల మానసిక సామాజిక అంశాలన్నీ యేసుప్రభు అధికారం కింద ఉంచాలి. అప్పుడే మనము మన ఉద్దేశాలు దేవుని చిత్త ప్రకారం ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మాలో చాలా మందికి మంచి ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ ముందుకు కొనసాగాలంటే మీ సహాయం కావాలి నాయనా. మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.